ప్రైజ్ లార్డ్. మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను దేవుని నమ్మా కదా, అయినా ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు? ప్రార్థిస్తున్నాను, దేవుని మీద విశ్వాసం పెట్టుకున్నాను, అయినా సమస్యలు మాత్రం ఒకటి పోతే ఇంకొకటి వస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు నా జీవితాన్ని చూసి హృదయం అయోమయంగా అయిపోతుంది. ఎందుకంటే చాలామంది దేవుని పట్టించుకునే వాళ్ళు, అస్సలు భక్తిగా జీవించిన వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళ జీవితంలో సమస్యలు లేవు, వాళ్ళు నవ్వుతూ ఆనందంగా జీవిస్తున్నారు. అయితే దేవుని నమ్మిన మనమే ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి? కీర్తనలు 73వ కీర్తన 25వ చరణంలోని ఇలా రాయబడి ఉంది: ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కరలేదు. 73వ కీర్తనలో మొదట ఆసాపు హృదయం అయోమయంతో నిండిపోయింది. ఎందుకంటే అతను ఒక విషయం గమనించాడు: దేవుని పట్టించుకునే వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారు, వాళ్ళకు పెద్దగా కష్టాలు లేవు. కానీ దేవుని నమ్మి జీవించే వాళ్ళకు మాత్రం పరీక్షలు, కష్టాలు అనుభవిస్తున్నారు. అప్పుడు ఆసాపు మనసులో ఒక ప్రశ్న వచ్చింది: నేను నీతిగా జీవించడం వృధా అయిపోయిందా అని. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అతనికి ఒక నిజం అర్థమైంది. ఏమిటంటే, దుష్టులు సుఖంగా ఉండడం అన్నది తాత్కాలికం, కానీ దేవుని సన్నిధి నిత్యమైనది. ఈరోజు నీ జీవితంలో కూడా అంత అయోమయంగా ఉండొచ్చు. ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను, అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు, నా ప్రార్థనలు ఏమైపోతున్నాయి అనిపించవచ్చు. నీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రజలు నిన్ను అర్థం చేసుకోకపోయినా, జీవితం కొన్నిసార్లు కష్టంగా అనిపించినా యేసయ్య ఉంటే చాలు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, సహాయం చేసే మనుషులు ఉండకపోవచ్చు, కానీ దేవుడు నీతో ఉంటే నీకు కావలసిన నిజమైన బలం నీకు ఉంది. ఇలా ప్రార్థిస్తారా? యేసయ్య, నా జీవితం అంత అయోమయంగా మారినా నువ్వు నాతో ఉంటే చాలు. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.